తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మీకు కొన్ని గుహలు చూపిస్తాను. గుహలంటే ఎక్కడికో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోతున్నానని అనుకోవద్దు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. వీటి పేరు ఉండవల్లి గుహలు. మీరు పేరు వినే ఉంటారు కదా. ఇదివరకు చాలాసార్లు ఇక్కడికి వెళ్దామని అనుకున్నా మా వాళ్ళంతా అక్కడ ఏముంది, సరైన మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, ఎందుకు వెళ్తావు, వద్దు అని అన్నారు. కానీ ఇప్పుడు అక్కడ కొంచెం మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా బాగుందని విన్నాము. బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. అందుకని ఒకసారి అలా వెళ్ళి చూసొద్దాం రండి. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయని అంటారా? ఇవి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పెనుమాక, ఉండవల్లి గ్రామాల మధ్యలో ఉన్నాయన్నమాట. విజయవాడ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుందండి, ఎక్కువ ఉండదు, ఈజీగా వెళ్ళి రావచ్చు. తర్వాత విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా బస్సు సౌకర్యం చాలా ఉందన్నమాట. ఇదిగో మాటల్లో పడి వచ్చేసాం. ఇదే ఆ గుహల ప్రవేశ ద్వారం. పదండి. ఇదిగో ఇక్కడేమో టికెట్లు ఇస్తారండి, ప్రవేశ రుసుము ఉంది. 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది, ఎక్కువ ఉండదు. మీరు వెళ్ళి టికెట్లు తీసుకురండి, నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదిగో చూసారా, అవి గుహలు. దూరం నుంచి కూడా చూడండి, ఇక్కడి నుంచి కూడా చూడండి, చాలా బాగున్నాయి కదా దూరం నుంచి. ఇదంతా పార్క్. ఈ పార్కులో కూడా విజయవాడ వాసులు చాలామంది ఇక్కడ సేద తీరటానికి వస్తూ ఉంటారు. ఆ జనారణ్యం నుంచి ఇక్కడ సేద తీరటానికి వస్తూ ఉంటారు అనమాట. టికెట్లు తెచ్చేసారా? ఇదిగోనండి, ఇక్కడ చూసారా, ఈ గుహల చరిత్ర అంతా చెప్పే బోర్డు పెట్టారు. 3-4 బోర్డులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీరు చదువుతూ కూర్చోకండి, మనం గుహలు చూడటానికి చాలా టైం కావాలి. నేనున్నాను కదా మీకు చరిత్ర చెప్పడానికి. పదండి. ఇక్కడి నుంచి కూడా చూడండి గుహల్ని. వెనకాల పెద్ద కొండ, ముందంతా చిన్ని చిన్ని మొక్కలు, ఎంత బాగుందో కదా. అయ్యో అక్కడ చూసారా, మన ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త, మనల్ని ఏం అనవు కానీ మన ఫ్రెండ్సే కదా, కొంచెం జాగ్రత్తగా రండి. ఈ గుహలు 6-7 శతాబ్దాల్లో ఈ గుహలు నిర్మించబడ్డాయని, 16వ శతాబ్దం దాకా ఇవి రాజుల పోషణలో ఉన్నాయని అంటారు. వీటి నిర్మాణ శైలి, శిల్పకళ, వీటి ఆధారంగా ఇవి చాళుక్యుల కాలంలో నిర్మింపబడ్డాయని అంటారు. పదండి, ఇప్పుడు మనం ఆ మెట్లు ఎక్కాలి. కొంచెం మెట్లే లేండి, నెమ్మదిగా ఎక్కేసేయండి, గుహల్ని చూస్తూ ఎక్కేసేయండి. అమ్మయ్య, వచ్చేసాం కదా. ఇదిగో ఇప్పుడు గుహలన్నీ దగ్గర నుంచి కనపడుతున్నాయి కదా. ఇవి అన్నీ కూడా ఒకే రాతిలో మలిచారండి, ఒకే కొండలో మలిచారు. వీటి అద్భుతం ఇదన్నమాట. 4 అంతస్తులు కింద దాంతో సహా కలిపి 4 అంతస్తుల్లో నిర్మింపబడ్డాయి. ఈ కింద దానిలో అప్పటి బౌద్ధ భిక్షువులు వాళ్ళు కూర్చుని తపస్సు చేసుకోవటానికి, ప్రార్థనలు చేసుకోవటానికి, వాళ్ళు నివసించటానికి ఉన్న గదుల్లాంటివి ఉన్నాయి అన్నమాట. వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని అంటారు. సరే, మనం ఇదిగో ఈ పక్కన మెట్ల ద్వారా మొదటి అంతస్తుకి వెళ్దాం. అవును, పైన అక్కడ 3వ అంతస్తులో కనపడుతున్నాయి చూసారా, అవి ఋషుల విగ్రహాలు, సింహాల విగ్రహాలు కనపడుతున్నాయి. కింద నుంచి చూడండి, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక కూడా దగ్గర నుంచి కూడా చూడవచ్చు. ఇదిగోనండి, మొదటి అంతస్తుకు వచ్చేసాం. ఈ మండపాలని చూసారా ఎలా ఉన్నాయో, అవి ఆ స్తంభాలు, తర్వాత ఇక్కడ విగ్రహాలని చూడండి. దత్తాత్రేయుడు, వినాయకుడు, నరసింహస్వామి, ఇంకా అనేక శిల్పాలు ఉన్నాయి. అన్నీ వరుసగా నెమ్మదిగా చూసుకుంటూ రండి. ఆనాటి వాళ్ళ పనితనం, ఆ శిల్పకారుల చాతుర్యం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ గుహలో చెక్కినవే అంటారు. ఏంటండి ముఖం అలా పెట్టారు, ఏం అంతగా నచ్చలేదా మీకు ఇవి? దీనిలో విశేషం ఏంటంటే ఒకే గుహని తొలిచి కట్టారండి. మీరు ఆ దృష్టితో ఆలోచించండి, కొంచెం ఇది అద్భుతంగా కనపడుతుంది. సరే, ఇవన్నీ చూశారు కదా. తర్వాత 3వ అంతస్తుకి వెళ్దాం పదండి. అక్కడ ఇంకా ఒక అద్భుతం చూపిస్తాను నేను. ఇదిగో ఈ 3వ అంతస్తుకు వచ్చేసాం కదా. ఇక్కడ కూడా ఈ విగ్రహాలన్నీ చూసుకుంటూ నడవండి. చూసుకుంటూ నడిస్తే నెమ్మదిగా ఆ చివరి మీకు ఒక అద్భుతం చూపిస్తాను. ఆ శిల్పాలన్నీ చూసేశారు కదా, ఇప్పుడు నేను చూపిస్తానన్న అద్భుతం చూపిస్తాను రండి. ఇదిగో ఇక్కడ చూసారా, అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. మన దేశంలో అనంత పద్మనాభ స్వామివి విగ్రహాలు కొంచెం తక్కువే ఉంటాయి. ఆలయాలు, విగ్రహాలు ఇవన్నీ కూడా తక్కువే ఉంటాయి. కేరళలో ఒకటి, మన రాష్ట్రంలో ఇదొకటి అని అంటారు, తెలుగు రాష్ట్రాల్లో ఇదొకటి అని అంటారు. ఈ విగ్రహం చూసారా ఎంత పొడుగుందో, ఈ రూమ్ మొత్తం ఉన్నట్టుంది కదా. 20 అడుగుల పొడుగు, 8 అడుగుల ఎత్తు, దాదాపు 6 అడుగుల వెడల్పు ఇలా ఉన్నది. ఇదంతా కూడా ఒకే
ఈ కొండరాతిలోనే మలిచారనమాట. వేరే ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చి చేసి ఇలాంటివన్నీ కాదు, ఈ కొండలోనే మలిచిన విగ్రహం ఇది. తర్వాత దీనిలో ఎక్కడ కూడా అతుకులు లేవు చూసారా. ఆ స్వామి నాభిలోంచి తామర పువ్వు, దానిలో బ్రహ్మ పాదాల దగ్గర కైటబులు అనే రాక్షసులు, తపస్సు చేసే ఋషులు, పక్కన గరుత్మంతుడు, దేవతలు ఎంతమందిని ఎలా చెక్కారో చూడండి. ఇది అద్భుతం కాదంటారా? ఇట్లా బయటికి వెళ్దాం రండి. ఇగో ఇక్కడే ఋషుల విగ్రహాలు, సింహాల విగ్రహాలు మనం కింద నుంచి చూసామే, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా చివరి అంతస్తుకి వెళ్దాం. ఇది చూసారా, కింద వాట్ల కన్నా ఇక్కడ వైశాల్యం తక్కువగా ఉంటుంది, తక్కువ ప్రదేశం ఉందన్నమాట. ఈ గుహలు కూడా పూర్తి కాలేదు, దీనిలో ఏమీ పెట్టలేదు, మనకి కనపడుతున్నంత మటుకు ఏమీ ప్రతిష్ఠించడం కానీ ఏమీ జరగలేదన్నమాట. ఇది త్రికూట ఆలయం కింద నిర్మిద్దాం అనుకున్నారేమో అని అనిపిస్తుంది దీన్ని చూస్తేను, కానీ ప్రస్తుతం గుహలు ఖాళీగా ఉన్నాయి. అన్నీ చూశారు కదా, ఇంకా దిగుదాం పదండి. 14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు చేసిన ఒక శాసనం ఉందన్నమాట. దాని ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7వ శతాబ్దంలో విష్ణుకుండినుల కాలానివని, క్రీస్తు శకం 1343లో అన్నారెడ్డి కుమారుడు పంచమరెడ్డి అనే ఆయన పద్మనాభస్వామికి చాలా కానుకలు ఇచ్చారని దీని మూలంగా తెలుస్తోంది, ఈ శాసనాల మూలంగా తెలుస్తుంది. ఇగో ఇవే ఆ శాసనాలు చూడండి, ఒకసారి మీకు ఏమన్నా అర్థమవుతుందేమో. ఈ గుహాలయాల నుంచి కొండవీటి కోటకు, తర్వాత కనకదుర్గమ్మ గుడికి, మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి రహస్యమైన సొరంగ మార్గాలు ఉన్నాయని అంటారు. ఇవేమీ ఇప్పుడు లేవులేండి, మీరు వెతక్కండి వాటి కోసం. ఇవ్వండి ఉండవల్లి గుహలు, చూశారు కదా ఎలా ఉందనిపించింది. ఇంకొకసారి ఇంకొక ఎపిసోడ్లో వేరే ఆలయం గురించి పరిచయం చేస్తాను, వేరే ఆలయానికి తీసుకెళ్ళి మిమ్మల్ని చూపిస్తాను అవన్నీ కూడాను. అప్పటిదాకా సెలవు, నమస్కారం.